హాయ్ అండి. ఈరోజు నేను కస్టర్డ్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ చేయడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. ఇది ఇంకేమాత్రం తేడా ఉండదండి. అంత చక్కగా బాగా నీట్గా అయితే వస్తుంది మనకి. మనము ఇంట్లో బాగా చేసుకోవచ్చు. ఇంకా మనము తయారు చేసుకునే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి చూద్దాము. చూసారు కదండి, 1 కప్పు పంచదార, 1/2 కప్పు కార్న్‌ఫ్లోరు, 1/4 కప్పు మిల్క్ పౌడర్, ఇంకా మనకి ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, యెల్లో కలర్, అది కూడా తీసుకోవాలి. ఎసెన్స్ కూడా తీసుకోవాలి. ఎసెన్స్ ఉంటే పర్వాలేదు, లేకపోయినా అవాయిడ్ చేయొచ్చు, మన ఇష్టమే. నెక్స్ట్ నేను మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లో పంచదార వేసుకుంటున్నాను, దానిలో ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి చేసుకున్న పర్వాలేదు, కానీ విడివిడిగా చేసుకుంటే ఇంకా బాగా కలుస్తాయండి మనకి. ముందు ఒకసారి పంచదార గ్రైండ్ చేశాను. నెక్స్ట్ కార్న్‌ఫ్లోర్ కూడా వేస్తున్నానండి. కార్న్‌ఫ్లోర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేశాను. నెక్స్ట్ మిల్క్ పౌడర్ కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నేను దీనిలో ఫుడ్ కలర్ కూడా వేసుకున్నానండి. వేసిన తర్వాత మొత్తం అంతా గ్రైండ్ చేస్తాను. ఒక బౌల్లోని వేసేసుకున్నానండి. మనం ఎన్ని రోజులైనా దాచుకోవచ్చు ఇది. ఇంకా నెక్స్ట్ కస్టర్డ్ మిల్క్ షేక్ కూడా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఈ ఫుడ్ కలర్ వేసానండి. మనం ఎంత చేసుకుంటామో అంత ఫుడ్ కలర్ మనకి ఏ కలర్లో ఉండాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కూడా వేసాను, మనం తయారు చేసింది. ఒక 3 స్పూన్స్ వేసి బాగా కలుపుకోండి, ఉండలు కట్టకుండానా. మన కలర్ సరిపోకపోతే, యెల్లో కలర్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి ఫుడ్ కలరు. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకున్నానండి. గిన్నెలోని పాలు వేసాను. పాలు వేసి కొంచెం మరుగుతున్నప్పుడు మనము ఈ కలిపిన లిక్విడ్ అంతా వేసేసుకోవాలి. చూసారు కదండి, పొంగకు ముందే వేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. వెంటనే మనం బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండండి, ఉండలు కట్టకుండా చూసుకోవాలి. మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ కలుపుకోవాలి. మనము పంచదార ముందు ఎక్కువ వేయలేదు కదండి. కస్టర్డ్ తయారు చేసేటప్పుడు ఎక్కువగా వేసేసుకోకూడదు. మనం ఎంత క్వాలిటీ వేసుకోవాలో అంతే వేసుకోవాలి. నెక్స్ట్ మనము ఏవైనా కస్టర్డ్ పౌడర్ కానీ కస్టర్డ్ కానీ చేసుకునేటప్పుడు మనము పంచదార మనం ఎంత సరిపోతుందో అప్పుడు మనం అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. మనకి మిల్క్ షేక్ ఎంత అవసరం ఉంటుందో అంత అయితే వేసుకున్నాను. ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మేమైతే వేసేసుకున్నాను. వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటున్నానండి. ఇంకా పొంగలేదు. నేను పొంగక ముందే వేసానని చెప్పాను కదండి. ఇవన్నీ పొంగక ముందే వేసేసుకోవాలి. పొంగిన తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనం కొంచెం పెద్ద మంట పెట్టుకుంటే అప్పుడు పొంగుతుంది. పొంగేటప్పుడు మనము దగ్గర చూసుకొని పొంగిన వెంటనే మనం మంట తగ్గించుకోవాలి. అలాగే ఒక 3-4 పొంగులైతే రావాలి. పొంగిన తర్వాత మనకి కస్టర్డ్ మిల్క్ షేక్ తయారవుతుంది. ఇది థిక్నెస్ ఎక్కువగా రాదండి మిల్క్ షేక్ కాబట్టి. చూసారు కదండి ఎలా తయారు చేశానో. ఇంకా ఇలా 4 పొంగులు పొంగించుకుంటున్నానండి. పొంగించిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగించిన తర్వాత మనము ఒక గ్లాస్ జార్లో వేసేసుకోవడమేనండి. చూసారు కదండి, మా కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.